అనేక మంది క్రైస్తవ జీవితం అంటే ఆదివారం చర్చికి వెళ్ళడం మాత్రమే అనుకుంటారు. కానీ నిజమైన విశ్వాసము అంతకంటే గొప్పది. ప్రతిరోజు యేసుని ప్రతినిధిగా జీవించటం. మెనీ పీపుల్ థింక్ బీయింగ్ ఎ క్రిస్టియన్ is just about going to church on Sundays. But the real faith is more than that. It's about representing Jesus every single day. క్రైస్తవ జీవితము కేవలము ఆచారాల మతము కాదు. ఇది రాజాదిరాజైన యేసుతో ఒక సంబంధము. 1 పేతురు 3:15 సెలవిస్తుంది, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడి. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ టు గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ ద హోప్ యూ హ్యావ్. మనకి వేదిక మీద నిలబడి మనం చెప్పనవసరం లేదు. మీరు వేదిక ఉందా, స్టేజ్ ఉందా అనేది అవసరమే లేదు. వీ మే నాట్ నీడ్ ఎ స్టేజ్ టు స్టాండ్ అండ్ టెల్ అబౌట్ జీసస్, బట్ అవర్ లైఫ్ ఈజ్ ఎ సర్మన్. మన జీవితమే ఒక సందేశము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 చదివిస్తుంది, మనము యేసుక్రీస్తు దూతలమై ఉన్నాము. వీఆర్ దేర్ఫోర్ క్రైస్ట్ అంబాసిడర్స్. మనం ఎక్కడుంటే అక్కడ, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన నైబర్స్ మధ్యలో కావచ్చు, ఎక్కడుంటే అక్కడ మనం యేసుకి అంబాసిడర్స్గా, యేసుకి ప్రతినిధులుగా మన లైఫ్ని మనం చూపించేవారిగా ఉండాలి. ప్రజలు బైబిల్ మాత్రమే చదవడం లేదు, వారు మీ జీవన శైలిని చూస్తున్నారు. ఎవ్రీవన్ లుక్స్ ఎట్ అవర్ లైఫ్ స్టైల్. మనల్ని చూసి వాళ్ళు తెలుసుకోగలగాలి. పీపుల్ ఆర్ నాట్ జస్ట్ రీడింగ్ బైబిల్స్, దే ఆర్ రీడింగ్ యువర్ లైఫ్. సో మాథ్యూ 5:16 ఇలా ఉంటుంది, మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనివ్వుడి. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్. సో లెట్స్ నాట్ లిమిట్ అవర్ ఫెయిత్ టు వన్ డే క్రిస్టియన్. లెట్ ఎవ్రీ డే బీ ఎ డే ఆఫ్ వర్షిప్ అండ్ విట్నెస్. మన విశ్వాసాన్ని ఒక్కరోజుకు మాత్రమే పరిమితం చేయొద్దు, ఒక ఆదివారం మాత్రమే పరిమితం చేయొద్దు. ప్రతిరోజు ఆరాధనగా, ప్రతిరోజు సాక్షిగా ఉందాం. లెట్స్ రిప్రజెంట్ జీసస్ నాట్ జస్ట్ ఇన్ ద చర్చ్ బట్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. యేసుని కేవలం చర్చ్లో మాత్రమే కాదు, మన జీవితంలోనూ ప్రతినిధిగా చూపిద్దాం.